చంద్రగిరి రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ వైసీపీ నేతలు డి అంటే డి అంటున్నారు. చెవిరెడ్డి కుటుంబాన్ని జగన్ దూరం పెట్టారని టీడీపీ విమర్శిస్తే తమపై బురద వేయటమే టీడీపీ పనిగా పెట్టుకుందని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. చెవిరెడ్డి కుటుంబంపై మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. నేతలు చంద్రగిరిమే సవాలంటున్నారు. చంద్రగిరి చెవిలో పువ్వుగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ నమ్మడం లేదన్న లోకేష్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి. మీకు నిజంగా అంత నమ్మకం ఉంటే నేను చంద్రగిరిలో పుట్టి పెరిగాను, నాది చంద్రగిరి, మీది చంద్రగిరి, మనం 2029లో కావాలంటే కంటెస్ట్ చేద్దాం. మంత్రి లోకేష్ ను విమర్శించే స్థాయి మోహిత్ రెడ్డికి లేదన్న టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని పిల్లాడివి పిల్లాడిలా ఉండు అంటూ కౌంటర్ ఇచ్చారు. నీ స్థాయికి మేము మాట్లాడకూడదు, పిల్ల బచ్చాగడు, నువ్వు నీ స్థాయి మాట్లాడకూడదు. ఇదే లాస్ట్ చెప్తున్నా. మా నాయకుడి గురించి మాట్లాడినావంటే ఇప్పటికే నీ పైన దయా దాక్షిణ్యంతో 3 కేసులు ఉన్నాయి. నరశేఖర్ని వదిలేన్నారు, పోక్సో కేసు వదిలినారు, లిక్కర్ కేసులు ఉండవు, దాని ముందు కేసులు ఉన్నా కూడా నిన్ను వదిలినామంటే పిల్ల బచ్చా. టీడీపీ వెన్నుపోటు పార్టీ అంటూ మోహిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే. వెన్నుపోటు అంటే మీ కుటుంబం వెన్నుపోటు అంటే నిన్ను వైఎస్ఆర్కి పరిచయం చేసిన కరుణాకర్ రెడ్డిని వెన్నుపోటు చేసినావు. నీ గురువు అంటున్నావు, ఆ గురువు కరుణాకర్ రెడ్డిని ఏ విధంగా తొక్కాలనుకున్నావు, నువ్వు ఏ విధంగా వెన్నుపోటు పెట్టి వేమిరెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని బయటికి పంపించిన వ్యక్తి నువ్వు. ఇది వెన్నుపోటు. తమెవరికి వెన్నుపోటు పడవలేదన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. పెద్దలు భూమన కరుణాకర్ రెడ్డి గారికి మా నాన్నగారికి విడదీయలేని బంధం ఈనాటికి ఏనాటికి ఉంది. ఎప్పటికీ ఆయన మా గురువు అని చెప్పి నాన్నగారు మా కుటుంబం ఎప్పటికీ భావిస్తుంది. ఆయనకి ఆ రెస్పెక్ట్ కావచ్చు, మా దగ్గర నుంచి కావచ్చు, మాకున్న సంబంధం అసలు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేని సంబంధం. అంత క్లోజ్గా మేము ఉంటాము. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి ఆ విషయం కరుణాకర్ రెడ్డి గారిని అడిగినా కూడా ఇదే మాట చెప్తారని కూడా నేను ఇక్కడ తెలియజేస్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో రోజు నాన్న మాట్లాడుతూ ఉంటారు. 3 రోజులుగా చంద్రగిరి రాజకీయాలు రగులుతున్నాయి. టీడీపీ వైసీపీ మధ్య డైలాగులు డైనమైట్లలా పేలుతున్నాయి.